మహిళా అక్క చెల్లెలు కావచ్చు, యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ రైతుల కోసం ఎన్ని కార్యక్రమాలు చేసింది ఈ విషయం తెలుసు. ఈనాడు కూడా మన చెరువు ఎండిపోకుండా నిండా నీళ్లుండే విధంగా చూసి ఊరూరా చెరువులన్నీ తవ్వి ఆ చెర్లల్లో చేపలేసి 24 గంటల కరెంట్ ఇచ్చి పండిన పంటలు కొనడానికి మన లింగంపేటలో కూడా కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఎన్నో కష్టాలు పడేవారు. మరి అవన్నీ తీరుస్తూ మన స్థానిక నాయకులు మరి పేరున చెప్దామంటే చాలా మంది ఉన్నారు. ప్రతిసారి కూడా ఏ పనుంటే నా వద్దకు వచ్చి ఎన్నో పనులు చేయించుకోవడం జరిగింది. మరి మన ప్రాంతానికి అతి దగ్గర ఉన్న బీటు మీరు ఒక్కసారి చూడండి, లోపల ఒక అద్భుతమైన మార్కెట్ కడతా ఉన్నాం. అది మన రైతన్నలకు కావచ్చు, కొనుక్కునేటోళ్ళకు కావచ్చు, రేపటి నాడు వ్యాపారంకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. గంగపుత్రులకు, యాదవులకు, రైతన్నులందరికీ కూడా. దాంతో పాటుగా చెలిగల్ మార్కెట్ అభివృద్ధి చేసుకున్నాం. మీరు రోడ్ దాటితే బీటు బజార్ దగ్గర జైత్యాల డబల్ రోడ్ చేసుకున్నాం. ప్రతి వాళ్ళకు కూడా అన్నిటికంటే ఎక్కువ అవసరం ఏముంటుందంటే చదువు బాగా రావాలి, వైద్యం దొరకాలి. ఇవాళ ఎంతటి బీద వాళ్ళైనా, ఎంతటి గరీబ్ వాళ్ళైనా
మా పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటామనే ఒక భరోసా కేసీఆర్ గారు కల్పించారని చెప్పి ఇవాళ జైత్యాలకు దగ్గరున్న లింగంపేట ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాం. పొద్దున్నే టిఫిన్ ప్రారంభమవుతుంది, మధ్యాహ్నం సౌలభ్యంతో భోజనం పెట్టి బట్టలు పుస్తకాలు నోటు బుక్ల కాడికి వెళ్తున్న ప్రభుత్వం. అదే విధంగా దగ్గరనే నేను పోయిన ఎలక్షన్లు అప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు ఏం చెప్పినా, దగ్గర 100 పడకల తల్లి పిల్లల ఆసుపత్రి అవుతుందని చెప్పిన. మీరందరూ కావాల్సిన రికార్డు ఉంటుంది. అది అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రచారంకి వస్తే నన్ను అడిగిర్రు, ఏం సంగతి సంజయ్ నువ్వు గెలుస్తున్నావా అంటే, ఇగో ఇట్లనే ఆధార్ ఉండే మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ చూసి ఒకటే మాట చెప్పిన, సార్ నేను గెలుస్తున్నా సార్, ఎక్కడ చూసినా నన్ను ఆదరిస్తున్నారు ఆడబిడ్డలు యువత పెద్దలు అందరూ కూడా. కానీ నేను ఒక డాక్టర్ సార్, ఒక మంచి మెడికల్ కాలేజ్ ఇయ్యి జిల్లా ఇస్తానన్నారు, జిల్లా ఇచ్చారు. ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వమనగానే 100 కాదు 650 పడకల ఆసుపత్రి అద్భుతంగా 500 కోట్లతో నిర్మాణం అవుతున్నది. ఏడుకెళ్ళి వచ్చినామంటే దగ్గర గంగావరకెళ్ళి కరీంనగర్ దగ్గరికి వచ్చినా అంటారు. ఇటు చూస్తే రుద్రంగి మెట్పల్లికి వెళ్ళి, అటు చూస్తే ధర్మానంకి వెళ్ళి, అవతల గంగావతలకి వెళ్ళి. అంటే మీ బంధుమిత్రులు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి బీద వాళ్ళు ఇక్కడ వైద్యం చేయించుకొని సూట్ కేసు నిండా బట్టలు తీసుకొని దాంట్లో 16 రకాల వస్తువులు తల్లి పిల్లల కోసం, దాంట్లో బట్టలతో పాటు సబ్బు పౌడరు స్నో దోమలు గుట్ట కూడా మచ్చదాను ఆఖరికి గిరగిర బొమ్మ పెట్టి మనం ఇంటి దాకా పంపిస్తున్న సర్కార్ కేసీఆర్ గారి సర్కార్. ఇలా మీరు చూస్తున్నారు ఆరోగ్య లక్ష్మి పథకం కింద అంగన్వాడీలో ప్రతిరోజు కోడిగుడ్డు ఇవ్వడం, గర్భవతులు ఉంటే ఆశమ్మలు వచ్చి టీకాలు వేసి ఒక బాస్కెట్ ఇస్తున్నారు. దాంట్లో హార్లిక్స్ ఖర్జూరా చూసిందో లేదో ఈ మధ్యలో ప్రారంభమైంది న్యూట్రిషన్ కిట్ అని. అంటే మహిళల కోసం ఆ రకంగా, రైతన్నల కోసం ఈ విధంగా మౌలిక సదుపాయాలు, విద్యార్థుల కోసం మంచి సర్కారు బళ్ళు, సర్కారు కాలేజు ఇవన్నీ కూడా చెప్తున్నాం. పాత బస్ స్టాండ్ లో మీరు ఎప్పుడు పోయినా చూడుని, ఆ పాత పాడబడ్డ స్కూల్ ఉండే ఇలా కొత్తగా రోడ్డు పంట ఎంత పెద్ద కడుతున్నామో రోడ్డు పెద్దగా చేసి ఆలోచన చేయండి. రేపటి నాడు సౌభాగ్య లక్ష్మి పథకం కింద మా అక్క చెల్లెళ్ళు అడుగులేని అందరూ కూడా మొన్నటి వరకు పిఎఫ్ ఉన్న అందరూ కూడా పెన్షన్ వస్తుంటే, లేని వాళ్ళకు కూడా రేపటి నాడు అడుగులైన బీద ప్రతి అక్క చెల్లకు 3000 నుంచి చాలా 5000 దాకా పెన్షన్ వస్తాయని చెప్పి తెలియజేస్తాం. భూమి ఉన్న రైతులు సగం మంది ఉంటే సగం మంది భూమి లేని నిరుపేదలు కూడా ఉన్నారు. భూమి ఉన్న వాళ్ళందరికీ రైతు బీమా చేసినాం. చనిపోతే రైతు బీమా వచ్చిన కుటుంబాలు ఉన్నాయి 5 లక్షలు. రేపటి నాడు భూమి లేని నిరుపేద కుటుంబాలు అంటే హోటళ్లు పెట్టుకున్నోళ్ళు, కూరగాయలు అమ్మేటోళ్ళు, జగిత్యాలో పనిచేసుకుంటారు, ఆ అందరి కుటుంబాలకు కూడా 5 లక్షల బీమా ఈ ప్రభుత్వం చేస్తారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అంతకు ముందు ఈ ఊర్లో సగం మందికి ఉండే, మిగతా సగం మందికి అవుతుంది. కానీ సర్కార్ రాక ముందు ఏ ఒక్క కుటుంబానికైనా గతంలో కాంగ్రెస్ బీజేపీ భరోసా ఇచ్చిందా? ఎవరైనా చనిపోతే 10 రూపాయలు వచ్చినాయా? రైతులకు 10 పైసల పెట్టుబడి వచ్చిందా? తహసీల్ వసూలు చేసింది తప్ప నీటి తీరువా వసూలు చేసింది తప్ప 2 రూపాయలు ఇవ్వలే. బీడీ కార్మికులకు ఎన్నడూ ఇవ్వలే. బతుకమ్మ చీర పెట్టి బతుకమ్మ తంతవేటి ఇచ్చి ఇవాళ బతుకమ్మ ఆడిస్తున్న సర్కారు తెలంగాణ సర్కారు. మరి ఈ రకంగా ఇవన్నీ చేస్తా ఉన్నాం. నేను కూడా మీ కళ్ళ ముందే ఉంటున్నా. ఈ పోచమ్మ గారికి వచ్చినా, అనుమల గుడి కాడికి వచ్చినా, బడి కాడికి వచ్చినా, ఈ సంఘభారం అభివృద్ధిలో ఇంత భాగస్వామ్యం పంచుకుందాం. ఎస్సీ కుల సంఘాలకు ఇచ్చినాం, గంగాపుత్రులకు ఇచ్చినాం, యాదవులకు ఇచ్చినాం. అదేవిధంగా మాదిగా మానవారు కొద్దిగా స్థలం గురించి అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా చేస్తా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మా గంగపుత్రులు కావచ్చు, యాదవులు కావచ్చు, శాలివాళ్ళు కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, ఎస్సీ మీ అందరు కూడా ఒక్కొక్క ఎకరం చొప్పున కుల సంఘ భవనాలకు టిఆర్ నగర్ లో ఇప్పించినా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక్కొక్క ఎకరం ఇప్పించిన గంగపుత్రులకు పెద్ద సంఘాలన్నిటికి కూడా అవన్నీ కూడా కాయిదాలు ఉన్నాయి. ఇప్పుడు నా కారణం కూడా ఉన్నది. బీసీ వెల్ఫేర్కి ఆల్రెడీ మొన్ననే 8 నెలలు హ్యాండ్ ఓవర్ చేసేసినాం. కానీ బీసీ బంధు అది ఉంటే కొంచెం లేట్ అయింది. ఎన్నడూ కూడా ఆదరించని బీసీ కులాలను, కుల వృత్తులు ఏనాడైనా
నేను అంతర్జాల పెళ్లి ఉన్నదంటే లేదా మా గవర్నర్ కుండల కోసం మన ఇక్కడికి రావాలి. కానీ ఎందుకంటే గతసారి ప్రభుత్వాలు ఏమైనా సహాయం చేసినా ఇవాళ ఈ సర్కార్ వచ్చినాక మొదలు పెట్టింది. ఖచ్చితంగా ఎట్లయితే రైతు బంధు ఇంటింటికి వస్తుందో ఈ బీసీ బంధు కూడా ఇంటింటికి వస్తుంది, దళిత బంధు కూడా ఇంటింటికి వస్తుందని చెప్పి మీ అందరి ఆశీస్సులు ఉండాలి. మీ ఆడబిడ్డలు నా వెన్నింటి వస్తున్నందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కూడా బీటు ప్రారంభమవుతుంది, కొనుగోలు ఉంటుంది. ఇక్కడ నుంచి జైత్యాలలో అతిపెద్ద రైస్ మిల్ పెట్టమని చెప్పి నేను మొన్న అడిగినా కొన్ని రైస్ మిల్ వాళ్ళు మోసాలు చేసింది అని కూడా ఖచ్చితంగా మనమే పెద్ద రైస్ మిల్ పెట్టి దాన్ని కూడా అరికడతామని చెప్పి కూడా రైతులకు భరోసా ఇస్తూ మరొకసారి